హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం స్ట్రైట్ లైన్స్ సంబంధించి టాప్ మోడల్స్ చూడబోతున్నాము. అండ్ ఆల్రెడీ దీనికన్నా ముందు మనం స్ట్రైట్ లైన్స్ ఇంట్రడక్షన్ అండ్ కొన్ని మోడల్స్ చూసుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మీకోసం స్టార్ట్ చేసిన ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ క్లాస్ సంబంధించి లింక్ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైతే ఇనిషియల్ ఫస్ట్ వీడియోస్ చూడలేదో వాళ్ళ కోసం ఆ లింక్. అండ్ అంతేకాకుండా ఎంసెట్ వెయిటేజ్ సంబంధించి, ప్లానింగ్ సంబంధించి, ఈజీ చాప్టర్స్ ఒక యావరేజ్ స్టూడెంట్ చూసుకోవాల్సిన చాప్టర్స్ సంబంధించి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాం, ఖచ్చితంగా చూసుకోండి. అండ్ అంతేకాకుండా మాక్ టెస్ట్ రాయడానికి మనబడికి సంబంధించిన చాలా ప్రీషియస్ పేపర్స్, అవి ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేయబడిన పేపర్స్ యొక్క లింక్స్ కింద ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ ర్యాంక్ అసెస్మెంట్ కూడా దాంట్లో జరుగుతుంది కాబట్టి ఆ మాక్ టెస్ట్ చాలా మంచి మాక్ టెస్ట్, ఖచ్చితంగా రాయండి. మీ యొక్క స్టాండర్డ్స్ మీరు తెలుసుకోండి. సో క్లాస్లోకి వెళ్తే కనుక A -1, and B 5, 3 are opposite vertices of a square. The equation of other diagonal. సో ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ ఎంత ఈజీగా మనకు బాగా అర్థమైతే అంత బాగా మనం సమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో టాస్క్ మొత్తం క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉంటుంది. స్ట్రైట్ లైన్స్, సో ఇలా ఒక స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేర్లోని అపోజిట్ వర్టిసెస్ A అండ్ B, అపోజిట్ వర్టిసెస్ A ఇంకా B అనే అపోజిట్ వర్టిసెస్ ఉన్నాయి. A ఎంత -1, B ఎంత 5, 3. సో ఇలా ఈ డయాగ్నల్ ఉంది కదా, ఇది కాదు, అదర్ డయాగ్నల్ కావాలి వాళ్ళకి ఏంటి, అదర్ డయాగ్నల్. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్ అంటే సపోజ్ ఇది సిడికి సంబంధించిన డయాగ్నల్ యొక్క ఈక్వేషన్ కావాలి. సో మనం ఈ డయాగ్నల్ యొక్క ఏదైనా ఒక పాయింట్ కనుక్కోగలిగితే ఆ పాయింట్ ఈ గివెన్ ఈక్వేషన్లో ఎవరు సాటిస్ఫై చేస్తే అదే మన ఆన్సర్. సో ఇక్కడ దీని మీద పాయింట్ అంటే ఏంటి, ఈ మిడ్ పాయింట్, దీని మిడ్ పాయింట్, దీనికి ఒకటే ఉంటుంది కదా. సో కాబట్టి ఫస్ట్ మిడ్ పాయింట్ ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. సో 5 - 1/2, 3 + 1/2. సో 5 - 1 ఎంత 4/2, 4/2. సో మనకి మిడ్ పాయింట్ ఏంటి 2. సో 2, 2. సో ఈ పాయింట్ ఎంత 2, 2. సో అది సిడి మీద ఉన్న పాయింట్, ఏబి మీద ఉన్న పాయింట్. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ సిడి కదా, దాని మీద ఉన్న పాయింట్ 2, 2 కదా. ఈ 2, 2 ఇక గివెన్ ఈక్వేషన్లో ఎవరు సాటిస్ఫై చేస్తున్నారో చూసుకోండి. సో 2 2s are 4, 4 - 2 సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, 2 2s are 4, 4 - 2. సో ఇక్కడ ఇది కూడా సాటిస్ఫై చేయట్లేదు. ఇది చూసుకోండి, 3 2s are 6, 4 2s are 8, 6 + 8 14 - 1 సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, 3 2s are 6, 6 + 2 8, 8 - 8 0. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. సో మిగతా 3 సాటిస్ఫై చేయట్లేదు. చూడండి ఒకసారి, 3x + y - 8 = 0. సో 2, 2 పాయింట్ వచ్చిన పాసింగ్ పాయింట్ చూసుకోండి, 3 and 2 - 8 = 0. 3 2s are 6 + 2 - 8 = 0. ఏమొస్తుంది మనకి, 8 - 8 = 0. సో అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఏబి వర్టిసెస్ ఇచ్చాడు అండ్ సిడి ఒక ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. కాబట్టి సిడి మీద ఉండే ఒక పాయింట్ కనుక్కోవాలి అంటే ఏబి మిడ్ పాయింట్ కనుక్కున్నాం, అది సిడి మీద కూడా ఉంటుంది కాబట్టి సో పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎవరికి వస్తుంది అంటే దేనికి వస్తుంది, దీనికి ఏది రావట్లేదు. ఇక్కడ చూడండి, 2, 2 ఏమొస్తుంది, 2 2 - 2 + 3. 2 2s are 4, 4 - 2 + 3. ఏమొస్తుంది మనకి, 4 - 2 ఎంత 2, 2 + 3 ఎంత 5 వస్తుంది. కానీ 0 రావాలి కదా, రావట్లేదు. 5 is not equal to. అలాగే మిగతా 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ అవర్ రైట్ ఆన్సర్. ఇది మన రైట్ ఆన్సర్. ఓకే, సో స్ట్రైట్ లైన్స్లో మోస్ట్ ఇలానే పాయింట్ ఇస్తే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈక్వేషన్ ఇస్తే ఆన్సర్ ఉన్న పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చాలా మటుకు స్ట్రైట్ లైన్స్ ఈజీగా ఇలానే సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x = 0, y = 0 and 3x + 4y = a ఈజ్ 1, దెన్ a. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది, సో ఇది క్లియర్ చేసుకుందాం. సో చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, x = 0, y = 0 ఈక్వేషన్ ఇచ్చాడు. ట్రయాంగిల్
if the area of a triangle formed by the lines x comma x is equal to 0, y is equal to 0 and 3x plus 4a is equal to a is 1, అప్పుడు ఏ ఏమై ఉంటుంది? సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనం వేసుకోవాల్సింది సి స్క్వేర్ బై 2 ఆఫ్ మోడ్ ఏబి. ఇది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఇది మైండ్లో పెట్టుకోండి, మీరు రెడ్ మార్కులు నోటీస్ చేసుకోండి. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత ఇచ్చాడు 1, ఇక్కడ సి వాల్యూ ఎంత -a. సో మైనస్ ఆఫ్ ఏ ఇక్కడ చూసుకోండి, ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 అండ్ సి వాల్యూ ఇది అటు తీసుకుంటే తెలుస్తుంది కాబట్టి -a. సో ఇది అండ్ డెల్టా వాల్యూ 1 గివెన్ ఇక్కడ ఇచ్చాడు కదా. సో అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంటి ఏ స్క్వేర్ బై 2 ఆఫ్ మోడ్ ఏ ఎంత 3 into 4. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, 3 4s are 12, 2 12s are 24. సో ఇట్ ఇంప్లైస్ ఏమొస్తుంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 అని వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి రూట్ ఆఫ్ 24. సో ఏ ఏంటి ఎలా రాసుకోవచ్చు 4 6 are 24, 4కి రూట్ బయట తీసుకొస్తే ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 2√6. సో ఏ వాల్యూ ఎంత 2√6. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. సో క్లియర్ అనుకుంటా. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ట్రయాంగిల్ ఒక ఏరియా ఇచ్చేసాడు, కానీ ఇక్కడ ఏ వాల్యూ ఏదైతే ఉందో అది ఫైండ్ చేయమంటున్నాడు. సో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా సి స్క్వేర్ బై 2 ఆఫ్ మోడ్ ఏబి వేసుకోవాలి. ఏబిసి డెల్టా వాల్యూస్ మన ఈ ఈక్వేషన్ నుంచి వేసుకుంటే అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే జస్ట్ 2√6 మన ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ద నియరెస్ట్ పాయింట్ ఆన్ ది లైన్ 3x minus 4y is equal to 25 ఫ్రమ్ ది ఆరిజిన్ ఈస్ అని 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి నియరెస్ట్ పాయింట్ ఎవరు? సింపుల్, ఏమీ లేదు, ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏదైతే వస్తుందో సాటిస్ఫై అవుతుంది ఈక్వేషన్, అదే మన ఆన్సర్. ఇక్కడ చూసుకోండి -4 వేసుకోండి, 3 4s are 12 అండ్ 4 5s are 20. సో ఇక్కడ అవే ఛాన్స్ లేదు, మీరు వేసుకొని చూడండి. ఇక్కడ 3x minus 4y is equal to 25. సో ఇది వేసుకోండి -4, 5 -4 5 ఎంత -12 -20 అవ్వదు. సో ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 చూడండి, 3x minus 4y is equal to 25. x వాల్యూ ఏంటి 3 అని వేసుకోండి. 3 of 3 minus 4 of 4 minus 4 ఏమొస్తుంది 3 3s are 9, minus of minus plus 16. సో 25 is equal to 25 అంటే ఆప్షన్ 2 is రైట్ ఆన్సర్. సో క్లియర్ అనుకుంటా. సో ఏమి లేదు, సింపుల్గా ఈ పాయింట్స్ని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎవరు సాటిస్ఫై చేస్తున్నారో అదే మన ఆన్సర్ ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ P is the length of a perpendicular from origin to line which intercepts A and B on axis then. సో మనం ఇది క్లియర్ చేసుకుందాం. సో దీని ఫార్ములా వేసుకోండి. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో వీటి ఫార్ములాస్ అన్నీ చెప్పుకున్నాము. సో లెంత్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్ ఫార్ములా వేసుకోండి. సో సింపుల్గా ఏంటా ఫార్ములా mod c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ p ఈజ్ ఈక్వల్ టు ఏంటి పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు mod c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ వాల్యూస్ చూసుకోండి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే అర్థం ఏంటి మనకి x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x a ఏంటి ఇక్కడ 1 బై a ఆఫ్ x ప్లస్ 1 బై b ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, a ఏంటి 1 బై a, b ఏంటి 1 బై b. క్లియర్ అనుకుంటా. అండ్ c ఏంటి మనకి -1. సో మోడ్ ఉంటుంది కాబట్టి అది ఎలాగో 1 అయిపోతుంది. సో p ఈజ్ ఈక్వల్ టు 1 బై అండర్ రూట్ 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్. ఏ అంటే ఏంటి 1 బై a, b అంటే 1 బై b. సో ఇటు పంపించుకోండి అండ్ ఇటు క్రాస్ లాగా. సో అప్పుడు ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 1 బై a స్క్వేర్ ప్లస్
1/b² ఈజ్ ఈక్వల్ టు p వస్తుంది 1/p. సో స్క్వేర్ అటు పంపించుకోండి ఏమవుతుంది రూట్ అవుతుంది కదా 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p². సో ఈ స్క్వేర్ రూట్ అటు పంపిస్తే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. సో 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p². ఎవరది ఆన్సర్ ఇగో 4th. సో 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p² సాటిస్ఫై చేసింది. సో చాలా సింపుల్. సో ఎప్పుడైనా సరే లెంత్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ అని ఇస్తే మీరు ఏం తీసుకోవాలి p ఈజ్ ఈక్వల్ టు mod c/√a² ప్లస్ b². ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఆరిజినల్ నుంచి ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో దీనికన్నా ముందు ఉన్న స్ట్రెయిట్ లైన్స్ క్లాస్ 1 షార్ట్ వీడియో ఉంది కంప్లీట్ బేసిక్స్, అది చూడండి మీ నాలెడ్జ్ చాలా పెంచుకోవచ్చు స్ట్రెయిట్ లైన్స్ మీద. సో క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ చూసుకోండి ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3, 4 and 5, 6 విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఈస్. సో ఇక్కడ ఏం చేశాడు మనకి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ పాయింట్స్ బేస్ చేసుకుని మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో 2 పాయింట్ ఫామ్ ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో ఇది క్లియర్ చేసుకుందాం ఫస్ట్. సో 2 పాయింట్ ఫామ్ వేసుకోండి దీనికి. సో 2 పాయింట్ ఫామ్ ఏంటి y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ చూడండి 3, 4 ఇదేంటిది x1, y1, ఇది x2, y2. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ y మైనస్ ఎంత y1 ఎంత 4 కదా వేసుకోండి 4 బై నెక్స్ట్ y2 మైనస్ y1 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 బై వేసుకో నెక్స్ట్ 5 మైనస్ 3. సో ఏమొస్తుంది y మైనస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3/2. 2 క్యాన్సిల్ అయితే y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3. ఈ y మైనస్ 4 నాట్ తెచ్చుకోండి x మైనస్ y మైనస్ 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ y మైనస్ 3 ప్లస్ 4 ఏంటి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్కడుంది ఈక్వేషన్ చూడండి ఒకసారి. సో ఈ ఈక్వేషన్ని తీసుకుని మనం ఏం చేయాలి ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం ఏరియా ఫైండ్ చేయండి. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా ఏంటది c²/2 ఆఫ్ mod AB. సో ఇక్కడ c² ఏంటి 1 స్క్వేర్ కూడా 1 అవుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ a ఏంటి 1, b ఏంటి -1. సో మోడ్లో వస్తాయి కదా 1 ఇంటూ -1, 1 1s are 1 మోడ్లో ఉంటుంది కాబట్టి ప్లస్ మైనస్ అయిపోతుంది. సో దీని ఏరియా ఏంటి హాఫ్. సో హాఫ్ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి 3rd. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగులేషన్ 2 పాయింట్స్ బేస్ చేసుకుని ఫస్ట్ 2 పాయింట్ ఫామ్ అప్లై చేసి మనము ఈక్వేషన్ కనుక్కున్నాం. ఆ ఈక్వేషన్ సంబంధించి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది హాఫ్. ఓకే ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఎ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు 2x minus 3y plus 7 is equal to 0 forms a triangle with coordinate axis whose area is 3, then the equation of a line is. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక లైన్ ఇచ్చాడు, దానికి పర్పెండిక్యులర్గా ఉన్న ఒక ఈక్వేషన్ దాని యొక్క కోఆర్డినేట్ యాక్సిస్తో అది ఎంత చేస్తుంది ఏరియా 3. సో ఎప్పుడైనా సరే ఇలా పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు అనుకోండి ఫస్ట్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ax ప్లస్ by. సో ఇలా ఈక్వేషన్ ఉంది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దీని పర్పెండిక్యులర్ లైన్ ఏమై ఉంటుంది bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అయితే ఇక్కడ వన్ థింగ్, ఇక్కడ అన్నీ కూడా అలాంటి ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది అప్లై అవ్వదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడున్న ఈక్వేషన్కి ఎవడి ఏరియా 3 ఉందో చూసుకోండి, అదే మన ఆన్సర్. క్లియర్ అనుకుంటా. ఇక్కడ ఏమన్నా చూడండి, ఇప్పుడు మనకు ఒక లైన్ కావాలి, ఆ లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్లో ఉంది అండ్ అది కోఆర్డినేట్ యాక్సిస్తో ఎంత ఏరియా ఫామ్ చేస్తుంది 3 ఫామ్ చేస్తుంది. కాబట్టి కింద ఇచ్చిన ఈక్వేషన్స్లో ఎవరి ట్రయాంగిల్ ఏరియా అంటే ఈ లైన్ తీసుకుని ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ అప్లై చేస్తే 3 వస్తుందో అదే మన ఈక్వేషన్. ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ ఫార్ములా తీసుకోండి.
ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? c² ఆఫ్ mod AB. సో ఇది దీనికి ప్రతిదానికి అప్లై చేస్తే దేనికి 3 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇక్కడ c వాల్యూ ఏంటి? 4² అంటే 16 వస్తుంది బై 2 ఆఫ్ ఎంత? 2 3 6. సో 2 ఆఫ్ 6 ఏమొస్తుంది? 16/12. 3 వస్తుందా? నాట్ ఈక్వల్ 3, కుదరదు. ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి చూడండి. సో ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కింద వాల్యూ సేమ్ ఉంటుంది ఎందుకంటే ఏబి సేమ్ కాబట్టి 12 అదే. సో పైన మాత్రం 6 6 36. సో ఏంటప్పుడు 12 1 12 3 ఆప్షన్ 2కి మన కరెక్ట్ ఆన్సర్. సో క్లియర్ అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ సి వాల్యూ ఏంటి? 6 కదా. సో c² అంటే ఏంటి? 36 కదా. సో 2 ఆఫ్ ఏబి అంటే ఏంటి? 2 3 6 2 6 12. సో ఈ 4 ఈక్వేషన్లకి డినామినేటర్ సేమే 12 వస్తుంది, కానీ పైన ఉన్న ఈ c² వాల్యూ మారుతుంది. దీనికి ఏమో 16, దీనికి 36, దీనికి వచ్చి 64, దీనికి వచ్చి 4. సో ఏది మనకి కింద 12లో 3 టైమ్స్ పోతుంది? 36 కదా. సో 4² అంటే 16, 6² 36 and 8² 64 and 2² 4. సో డినామినేటర్ అనేటికి సేమ్ కాబట్టి 12లో ఎవరు 3 టైమ్స్ పోతారు? 36. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం కావాలని ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి. అది వినని వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో క్లియర్గా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు స్ట్రైట్ లైన్స్ ఏది వచ్చినా ఈజీగా చేసుకోవచ్చు. అది క్లాస్ నెంబర్ 22 ఆ వీడియో. సో ఐ హోప్ ఆ క్లాస్ నెంబర్ 22 వెతికి కింద ఉన్న ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ చూడండి, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ x cos alpha plus y sin alpha is equal to p with the coordinate axis is. సో ఇక్కడ మన ఏంటి? చాలా సింపుల్ సమ్ ఇది. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కావాలంటే వాడికి సో కోఆర్డినేట్ యాక్సిస్తో ఫామ్ అయింది ఆ లైన్. సో తీసుకోండి ఆ లైన్ని, x cos alpha plus y sin alpha is equal to p. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? c² 2 ఆఫ్ mod AB. సో ఇక్కడ c ఏంటి ఇక్కడ? సో c ఏంటి? ఇదే కదా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు p² 2 ఆఫ్ a ఏంటి? cos alpha, b ఏంటి? sin alpha. ఓకే. సో తీసుకోండి ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు p² ఎంత అన్న? p² బై 2 cos alpha ఇంటూ sin alpha. ఇదేం చూడండి, 2 sin θ అంటే cos θ ఫామ్లో లేదా? p² బై 2 sin alpha ఇంటూ cos alpha. ఇది ఎలా ఉంది చూడండి, 2 sin θ అంటే cos θ. 2 sin θ అంటే cos θ ఫామ్ ఏంటి? sin 2θ. డెల్టా ఈజ్ ఈక్వల్ టు p² బై sin 2 alpha. క్లియర్ అనుకుంటా. సో 1/sin 2 alpha వాల్యూ ఏంటి? cosec 2 alpha. డెల్టా ఈజ్ ఈక్వల్ టు p² బై ఏమొస్తుంది? cosec 2 alpha. సో అది మన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ p² cosec 2 alpha. ఎక్కడుందో ఆప్షన్ చూసుకోండి, sin p² cosec 2 alpha. సో ఆన్సర్ 2 is the right answer. క్లియర్ అనుకుంటా. సో మనకి ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి c² 2 ఆఫ్ mod AB తీసుకున్నాం. c అంటే ఏంటి? ఇక్కడ p మైనస్ p² అన్న p² అయిపోతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి p². సో cos alpha ఇంటూ 2 cos alpha ఇంటూ sin alpha అంటే ఏంటి? sin 2 alpha. 1/sin 2 alpha అంటే ఏంటి? cosec 2 alpha. సో క్లియర్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ సమ్ చూడండి ఇక్కడ, the equation of a straight line whose slope is 4 and y-intercept is -2. సో మనకి ఇక్కడ ఏం చేశాడు? స్లోప్ m వాల్యూ ఇచ్చాడు, ఇంకా ఇంటర్సెప్ట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ రెండు ఇచ్చాడు కాబట్టి ఏ ఫామ్ వాడాలి? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో వేసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో 4x మైనస్ 2. y ఏంటి తెప్పించుకోండి? 4x
-y -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్కడ చూడండి 4x - y - 2 ఈజ్ ఈక్వల్ 0. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా సింపుల్గా స్ట్రెయిట్ లైన్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కడ మార్క్స్ కోల్పోయే ఛాన్సే లేదు. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దానికోసం ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. స్ట్రెయిట్ లైన్ సంబంధించి క్లాస్ నెంబర్ అరౌండ్ 22లో ఉంటుంది. సో ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. మీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో మిస్ అవ్వకుండా అవి మీ నోటిఫికేషన్కి రావాలంటే కనుక ఇమీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీచ్ ఎక్కువ ఉంటే మనం ఇంకెన్ని వీడియోస్ మీకు అందించే అవకాశం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నెసెసిటీ ఉందో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మనకి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.